యాంకలైజింగ్ స్పాండిలైటిస్ వంటి క్రానిక్ ఇన్ఫెక్షన్, అది ఆటోఇమ్యూన్ కండిషన్ కూడా లో బ్యాక్ ఏక్ తో ప్రెసెంట్ అవుతుంది. వీటిని నిర్ధారణ మనం ఎలా చేస్తాము అంటే ఎంఆర్ఐ ద్వారా చేస్తాము. ఎంఆర్ఐ పరీక్ష చేసి మనకి ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయో చూస్తాం. ఒకవేళ ఈ ఎంఆర్ఐ చేసిన చాలా మందికి పెయిన్ అయితే ఉంటుంది కానీ ఎంఆర్ఐ నార్మల్ వస్తుంది. అప్పుడు మనము దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే నెక్స్ట్ ఇస్ ద పార్ పోస్చర్. మన పోస్చర్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం. మన స్పైనల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ మెనీ కర్వేచర్స్ యాక్చువల్గా. అంటే మన సర్వైకల్లో మనకి లార్డోసిస్ రావడం, మళ్ళీ డార్సల్ స్పైన్ అన్నది కొంచెం కైఫోటిక్గా ఉండడం, తర్వాత లంబార్ మళ్ళీ లార్డోసిస్. సో ఇదే ఒక వంపులుగా ఉంటుంది. మనం రోజు చేసే పనులలో ఈ పోస్చర్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం, లేదా ఇప్పుడు చాలా మంది ఐటీ జాబ్స్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్ ఒక 6 to 8 hours కూర్చొని ఉంటారు. సో సెడెంటరీగా అలానే ఉండడంతో నార్మల్ కర్వేచర్ ఏదైతే మనకి ఉందో ఆ కర్వేచర్ మెయింటైన్ చేయలేరు. సో మన మజిల్స్, మన స్పైనల్ కార్డ్ పక్కన ఉన్న పారాస్పైనల్ మజిల్స్ అన్ని వాటిని పుల్ చేసి ఆ నార్మల్ కర్వేచర్ లో పెట్టడానికి ట్రై చేయడం వల్ల అవి క్రానిక్ గా స్పాజంలోకి వెళ్ళి పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే మనం పోస్చర్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ క్రానిక్ లో బ్యాక్ ఏక్స్ ని ట్రీట్ చేసేటప్పుడు.